మత్తయి సువార్త 2వ అధ్యాయము 3-4 చదువుకుందాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదనిది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం ఈ నెలంతా కూడా సాధ్యమైనంత వరకు 1వ తారీఖు నుంచి మరి నిన్నటి వరకు ఈ రోజుటి వరకు కూడా క్రిస్మస్ సంబరాలు అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా జరుపుకున్నాం. మరి 2025 సంవత్సరాల క్రితమే ప్రభు జన్మించిన దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ అయితే అధికారులకు, నాయకులకు, రాజులకు ఆయన పుట్టి ఉన్నాడనే సంగతి వినగానే వారి హృదయంలో ఏమొచ్చిందంటే కలవరం వచ్చింది. కలవరం. కాబట్టి అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కూడా కలవరపడిరి. ఎందుకు కలవరం? ఒక దేవుని కుమారుడు భూమి మీద జన్మించినాడంటే కలవరం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అంటే కలవరం. జ్ఞానులు ఆయన్ని ఆరాధించడానికి, ఆయన పూజించడానికి వెళ్తూ మరి యూదుల రాజు కాబట్టి రాజు ఇంట్లోనే జన్మించి ఉంటున్నాడేమో అని ఆ యొక్క యూదా దేశంలోని రాజు దగ్గరికి, అతని పేరే హేరోదు, ఆ హేరోదు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ నక్షత్రం అతని ఇంటి మీదుగా వెళ్ళింది. అతనికి కూడా శుభవర్తమానం అనింది. ఎట్లాగంది అంటే నక్షత్రం అక్కడికి వెళ్ళి ఆ రాజు ఇంట్లోకి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆ హేరోదుని అడిగినప్పుడు, నేను ఒక రాజు ఉండగా ఇంకెవరు పుట్టినారు నాకే తెలియదు కదా, ఇది వీరు వచ్చి అడుగుతున్నారని అతని హృదయంలో ఈ సంగతి విన్నప్పుడు, ఏం సంగతి? మనం కూడా చాలా మటుకు సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి, క్రిస్మస్ క్యారల్స్కి సహకారం అందించడం లేదు అన్నప్పుడు మనం కూడా కృంగిపోతాం, మనం కూడా కలవరపడతాం. ఏమి ఇలాగైంది అంటే అలా కావాల్సిందే. ఎందుకు అనంటే ఆయన పేరు చెప్పుతూనే ప్రతి ఒక్కరికి బుగులు, భయం. యేసు ప్రభు పేరు అంటేనే, నేను ఆ మధ్యలో సువార్త పత్రికలు పంచుతున్నప్పుడు బస్ స్టాండ్ దగ్గర కొంతమందికి ఇస్తే, వద్దయ్యా మాకు అది వద్దు, మాకు భయం ఆయన పేపర్ తీసుకుంటే. కలవరం వాళ్ళకి. ఏమవుతుందయ్యా చదువుకోనండి, నా మాట్లాడుతుంది దేవుని వాక్యం అంటే ఆ మనిషి హృదయంలో కోపం ఉక్రోషంగా వచ్చేసింది. నేను చెప్తున్నా నీకు అర్థం కాదు, వద్దది అగ్గి అంటున్నాడు. అంటే యేసు ప్రభు అంటేనే అగ్గి అంట. భయం, కలవరం. ఎందుకు అనంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యూదాగోత్రపు సింహము, సృష్టికర్త. కాబట్టి ఆ సృష్టికర్తను చూస్తే అందరికీ కలవరమే, కలవరం. ఇప్పుడు హేరోదు రాజు కోటే కాదు కానీ యెరూషలేము ప్రాంతంలో ఉండే వారందరికీ కూడా కలవరం వచ్చేసింది. కలవరం వచ్చి కాబట్టి రాజు వెంటనే ఏం చేసినట్టే ఆ హేరోదు రాజు మరి తన దగ్గర ఉన్నటువంటి ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చాడు. ఒక్క వార్త వింటున్నానే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు అడిగితే ఆయన హృదయంలో కలవరం వచ్చి ఆ దేశంలో ఉండే ప్రధానులను, యాజకులను, శాస్త్రులను, ప్రజల్లో ఉండే వాళ్ళందరినీ సమకూర్చి, ఏం చెప్పండి, ఎక్కడ పుట్టినాడు? అందుకే ఆయన మీకా ప్రవక్త దాన్ని క్రీస్తు ఎక్కడ పుట్టినని అందుకు వారు అప్పుడు చెప్పినప్పుడు బెత్లెహేములోనే పుడతాడు అని అతని దగ్గర ఉన్న యాజకులు, శాస్త్రులు అందరూ కూడా చెప్పారు. ఆయన ఎలాంటి వాడు? యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు
రావు. ఎంత మంచి మాట. బెత్లెహేము చిన్న గ్రామమైనప్పటికీ అది గొప్ప జనాంగంతో నిండుకున్న గ్రామం అంట. యూదా బెత్లెహేము భూమికి నడిబడిలో ఉన్న పట్టణమైనప్పటికీ అందరికీ కేంద్రమైన పట్టణం. ఆ పట్టణంలో నుంచి, ఆ చిన్న గ్రామంలో నుంచి యూదుల రాజుగా పుట్టినవాడు అల్పమైన వాడు కాదు. ఇశ్రాయేలుని ఏలువాడు నీలో నుండి వచ్చును. ఇది ఆ రాజుకు, హెరోదు రాజుకు ఈ మాటలు చెబుతుంటే అతని హృదయములో కలవరం వచ్చేసింది. అతని మనసులో ఆందోళన వచ్చేసింది. అతని మనసులో లేని ఉక్రోషం పుట్టుకొనొచ్చి ఆ జ్ఞానులతో చెప్తున్నాడు పై మాటలు కదా. ఏమని చెప్తున్నాడు? మీరు త్వరగా వెళ్ళి ఆయనను పూజించి మరలా తిరిగి నాకొచ్చి తెలియజేయండి. నాకు తెలియజేయండి, నేను కూడా వెళ్ళి పూజ చేసి వస్తానంటున్నాడు. అన్నీ వట్టి ఆయన ఉక్రోషం, ఆయనకు రౌద్రం కట్టలు తెంచుకొని వస్తూ ఉంది. కానీ పైకి మాత్రము జ్ఞానులతో చెప్తున్న మాట, మీరు వెళ్ళి పూజించి మరి వచ్చి నాకు తెలియజేయండి. అప్పుడు వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చునగా ఆ నక్షత్రము ఆ 9వ వచనం చెప్తుంది, ఆ శిశువుని చోటు మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. దేవుని పిల్లలకు దేవుడే ముందుంటాడు కానీ ఏ అధికారులు, ఏ ప్రొటెక్షన్, ఏ పోలీసు వారు, ఏ బాడీగార్డ్స్ ఎంతమంది ఉన్నా కూడా ప్రయోజనము లేదు. ఒక్క మాట చెప్పాలంటే ఇందిరాగాంధీని చంపింది ఎవరు అని అంటే, ఇందిరాగాంధీని చంపింది ఆమె వెంట ఉన్న సైనికులే. కాబట్టి మనకు భద్రత ఎవరు అంటే, మనకి ఎవ్వరు భద్రత లేదు కానీ దేవుడే. ప్రార్థన శక్తిని మనం ముందు పెట్టుకొని వెళుతూ ఉంటే, ఆ నక్షత్రాన్ని ముందు పెట్టుకొని వెళ్తే, ఆ నక్షత్రము మనల్ని ఎలాగ నడుస్తుందంటే చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేరుస్తుంది. కనుక ఆ హెరోదు రాజు వారి దగ్గర నుంచి బయలునప్పుడు వారు ఆ నక్షత్రమును చూసి నడిచి సాగిపోయారు. అది నిలిచిన స్థలం దగ్గరికి వారు నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. మన ఆత్మీయ జీవితాల్లో కానీ, మన కుటుంబ జీవితాల్లో కానీ, విశ్వాస జీవితంలో కానీ ఎవరు కూడా ముందు ఉండని అవసరం లేదు. కానీ మనకి ఎవరు ఉండాలంటే ఆయన నక్షత్రం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మనకు ముందుంటే మన యొక్క విశ్వాస పరుగు పందాన్ని క్షేమంగా, నమ్మకముగా గమ్యాన్ని చేరుకుంటాం. మనం ఇప్పుడు గూగుల్ నమ్ముకుని కలిసి చాలామంది ప్రయాణం చేస్తుంటారు వెహికల్స్‌లో. ఆ గూగుల్ వెహికల్ ఏం చేస్తుందంటే దారి తప్పించేస్తాయి. ఒకసారి మేము బెల్లంపల్లికి వెళ్ళాలని ప్రయాణం పోతుంటే, ఈ మావోడు గూగుల్ పెట్టుకున్నాడు, ఎక్కడో అడవిలోకి తీసుకుపోయింది. అక్కడ పెద్ద తెలంగాణ అది కాలువ కడతా ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేసారు పరిగెత్తుకుంటా. దీన్ని నమ్ముకొని ఇక్కడొచ్చినామని. కాబట్టి ఈ మానవులు చేసిన దానిని దేనిని గూడా నమ్మకూడదు. మనం ప్రయాణం చేయాల్సింది ప్రార్థన చేసుకొని ప్రయాణం చేస్తే గమ్యస్థానానికి దేవుడే మనల్ని నడిపి 9వ వచనంలో చెప్పినట్లు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులైరి. వీరేమో ఆనందంతో ఉన్నారు. ఈ కలవరం కేవలము చిన్న బాలుడే ఇంక పుట్టినాడు. పుట్టిన ఆయన మాట వింటూనే అతని హృదయంలో కలవరం వచ్చింది. అతని మనసులో కలవరం వచ్చింది. అతడు ఏలుతున్న యూదా దేశమంతా కూడా కలవరం, కలవరం, కలవరం. కారణం నేటి దినాల్లో ప్రపంచ దేశాలలో దేవుని పేరు చెప్తేనే కలవరం ఉంది. ఎలాగైనా సరే దీన్ని అణిచివేయాలనుకునే కొద్దీ ఇంకా ఎక్కువైతుందే గానీ తక్కువ మాత్రము కాదు. కనుక నేటి దినాల్లో మనం క్రిస్మస్ క్యారల్స్ వెళ్ళినప్పుడు చాలా మందికి ఆటంకాలు జరిగాయి. చాలా మందికి ఇబ్బందులు జరిగాయి. అయినప్పటికీ క్రిస్మస్ పండగ అత్యానందంగా చేసుకున్నారు. సంతోషంతో చేసుకున్నారు. ఆనందంతో చేసుకొని ఆయన్ని ఆరాధించారు. ఆయనను పూజించారు. కారణం గవర్నమెంట్ గాని,
ఏ ఆర్ఎస్ఎస్లు కానీ, ఏ బీజేపీలు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయనను ఆరాధించడం మాత్రం ఎక్కడ కూడా తక్కువ కాలేదు. మెదక్లో కూడా భయంకరమైన ప్రొటెక్షన్ పెట్టారు. అయినప్పటికీ అద్భుతకరమైనటువంటి డెకరేషన్ చేసి, ఆశ్చర్యకరమైన డెకరేషన్ చేసి గంభీరంగా ఆరాధించారు. నేటి మన సంఘాలలో కూడా అలాగే ఆరాధించాం. కాబట్టి ఈ కలవరం మళ్ళా చూసుకుంటూ వెళ్తే అదే 16వ వచనంలో ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు వదులుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అతని కలవరము, అతని కోపం కట్టలు తెంచుకొని ఈ జ్ఞానులు నన్ను అవమానపరిచి వారు నా దగ్గరకు రాకుండా అలాగే వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉండే 2 సంవత్సరాల పిల్లలందరినీ వధించనని ఆర్డర్ ఇచ్చాడు. ఆ 2 అంటే ఆయన గుర్తుపట్టలేకపోతున్నాడు కాబట్టి 2 సంవత్సరాల పిల్లల లోపు ఉన్న వారికి మరి భయంకరమైన శోధన వచ్చింది. కారణం కలవరం, భయం, ఆందోళన. ఆ హేరోదు రాజు నేను తప్ప ఇంకొకరు ఉండకూడదని ఒక ఆలోచన చేత, దుష్ట ఆలోచన చేత, దుష్ట మనస్సాక్షి చేత 2 సంవత్సరాల పిల్లలను, ఎంత ఘోరం! యేసు ప్రభు జన్మిస్తే ఒక సైడ్ ఏమో సంతోషం, గొల్లలేమో ఆనందించి దేవుని మహిమపరిచి స్తుతించారు. మరి జ్ఞానులేమో అత్యానంద భరితులై ఆయన పూజించి కానుకలు సమర్పించుకొని మరొక దారి పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ యొక్క రామలో భయంకరమైన అంగలార్పణ 2 సంవత్సరాల పిల్లలు. ఎంత ఘోరం! యేసు ప్రభు జన్మిస్తే ఒక సైడు మరణం, ఒక సైడు సంతోషం, ఒక సైడు కలవరం. యేసు పేరంటేనే, యేసు అనగా రక్షకుడు, రక్షించడానికి వచ్చిన దేవుని పేరు చెప్పుతూనే నాయకులకు, అధికారులకు, అధిపతులకు, శాస్త్రులకు 2 సంవత్సరాల పిల్లలకు కూడా భయంకరమైన శోధన. ఆ రోజే జరిగింది. ఈరోజు జరగడం ఏం గొప్ప సంగతి కాదు కానీ విశ్వాసములో జ్ఞానుల వలె దేవుని మాట విని మనం మరొక మార్గముగా ఉండగా వెళ్ళి దేవుని ఆరాధిస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ సాగిపోతుంటే దేవుడే మనకు రక్షకులుగా ఉంటాడు. దేవుడే మనకు విమోచకుడుగా ఉంటాడు. దేవుడే మనకు ఆదరణగా ఉంటాడు. దేవుడే తగిన సమయమందు మనకి సహాయం చేయగలిగిన దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ పండగ, క్రీస్తు జననమును మనం పండగగా చేసుకున్నాము. వారికేమో భయంగా ఉంది, ఆందోళనగా ఉంది. నేటి దినాల్లో ఈ సువార్తకు ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా సువార్త మాత్రము ఆగదు, ఆగదు, ఆగదు. ఎందుకంటే దేవుని వాక్యం సత్యం. ఆయన ఏం చెప్పాడంటే ప్రతి మోకాలు యేసు నామంలో వంగాల, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించాల, ప్రతి వారికి, ప్రతి ఇంటికి సువార్త అందించాల్సిందే. వారు ఎవరైనా సరేగాక, వారు ఎంతటి మత నిష్ట కలిగిన వాడైనా సరేగాక. ఆ మధ్యలో చిన్న జిఆర్ గారు చెప్పారు, ఆ రాధా మనోహర్ గారికి, బాబు వారి పని వారు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాము. వారు చేసేది సత్యమే. యేసుక్రీస్తుని గురించి నీకెందుకు ఈ యొక్క దిగులు? నీ పని నీవు చేసుకో బాబు. వారికి ఒక నిష్ట ఉంది, వారికి ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి వెళ్తాడు. కాబట్టి మనకి ఎంతో మంది దేవుళ్ళు, వారికైతే ఒక్కడే దేవుడు, వారికి ఒక్కడే దేవుడు. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా యేసు ప్రభు లేని ఊరంటూ లేదు. మనకైతే ఊరికొక దేవుడు, ఇంటికొక దేవుడు, గల్లీకొక దేవుడు, పట్టణానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికే ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. మనకు ఒక ప్రామాణికం లేదు కానీ వారికి ఒక ప్రామాణికం ఉంది. కాబట్టి యేసు ప్రభువే లోకరక్షకుడని ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం! ఒక మతనిష్ట కలిగిన ఆ బ్రాహ్మణుడు కూడా ఆ దేవుని గురించి సాక్ష్యం చెప్పాడు.
అంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇతను కూడా రహస్య శిష్యుడే కావచ్చేమో యేసు ప్రభుకి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కలవరం, మనము దేవుని పిల్లలమైన మనము దేని విషయంలో కూడా కలవరపడనవసరము లేదు. దేని విషయంలో కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రాబో దినాల్లో ఇంకా ఎన్ని కట్టడలు చేస్తారో గవర్నమెంట్ వారు, అన్ని చేసినప్పటికీ అవి మనల్ని ఏమి కూడా చేయవు. కారణం ఏంటంటే మనం జ్ఞానుల వలె ఆ నక్షత్రమును చూసి, గొల్లల వలె ఆ శుభవర్తమానమును విని ఆయనను వెంబడించడానికి మందను విడిచిపెట్టి వారు శ్రేష్టమైన కానుకలు తీసుకొని వెళ్ళినట్లు మనం కూడా దేవుని సువార్తనే వాక్యమును తీసుకొని లోకంలోనికి, సమాజంలోనికి, సంఘాల్లోనికి, కుటుంబాలకు, వ్యక్తుల దగ్గరికి వెళుతూ ఉంటే దేవుని నక్షత్రం మనల్ని నడిపిస్తుంది. ఆ దేవుడే మనల్ని చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్పిస్తాడు. క్రిస్మస్ అంటే కేవలం హ్యాపీ క్రిస్మస్ అనుకోవడం కూడా కాదు. ఆ హ్యాపీలోనే నిరాశ కూడా ఉంటుంది. ఈ క్రిస్మస్ దినాల్లో మనం చూస్తే డిసెంబర్ 1వ తారీఖు నుంచి నేటి వరకు ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని మరణాలు, ఎన్ని వ్యాధులు వచ్చి ఎన్నో రకాలుగా కలవర పెట్టినప్పటికీ అవి మనల్ని ఏమి చేయకోకుండా సంతోషకరమైన ఆ యేసుక్రీస్తు యొక్క జన్మ దినాన్ని మనము ఆనందంగాను, అత్యానందంగాను చేసుకొని ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. అయితే కలవరపడిన వారందరూ కూడా ఏమైపోయారంటే వారు నిరాశ చెందిపోయారు. వారు నిస్పృహ చెందిపోయారు. దేవుని నామానికే మహిమ కలిగింది. హల్లెలూయా! కాబట్టి ప్రాతకాలం 2 సంవత్సరాల పిల్లలను అతను ఏం చేశాడంటే రామాలో అంగలార్పు వినబడెను. ఏర్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలక నిండెను అని యిర్మీయా ప్రవక్త చెప్తున్నాడు. రాహేలు తన పిల్లలు లేరే అని ఆమె ఏం చేస్తుంది? ఓదార్పు పొందకపోతున్నది. ఓదార్చేవాడు మనకుండగా ఈ లోకంలో ఎవరున్నా ఏమి లేకపోయినా కొంతమందికి పిల్లలు కూడా లేకున్న వాళ్ళు చాలా బాధపడుతుంటారు. భయపడిన అవసరం కూడా లేదు. పిల్లలు లేకున్నా కూడా ఆందోళన చెందని అవసరం కూడా లేదు. రాహేలు పిల్లలు ఉండి ఓదార్పు పొందలేకపోతుంది. కారణం రామాలో మహారోదన ధ్వని. ఒక్కొక్క ఇంట్లో 2 సంవత్సరాల లోపల పిల్లలను ఆ రాజు ఆజ్ఞను బట్టి ఆ యొక్క అధికారులు వచ్చి చంపేస్తుంటే ఎంత రోదన, ఎంత కలవరం. చిన్న పిల్లలు, ఏ పాపము తెలియని వారిని, ఇంకా లోకము చూడని ఆ చిన్న పిల్లలను ఆ మహారాజు యొక్క ఆ యూద హెరోదు రాజు యొక్క కోపం కట్టలు తెంచుకొని చిన్న పిల్లల మీద చూపించింది. కారణం ప్రభు యొక్క జన్మదినాన్ని జీర్ణించుకోలేక కలవరపడి, ఆందోళన చెంది, భయం చెంది నా రాజ్యం ఏమైపోతుందో అని చెప్పి అతను 2 సంవత్సరాల పిల్లలు దీంట్లో యేసు ప్రభు కూడా చనిపోతాడని ఒక దురాలోచన కలిగి చంపేస్తా ఉంటే ఆ రోదనతోని ప్రభు అయిన దేవుడు చూడుకోకున్నట్లుంటాడు. ఆ చిన్న పిల్లలు, అందుకే చిన్న పిల్లలను నా యుద్ధకు ఈ హెరోదు రాజు చంపేసిన పిల్లలందరూ కూడా ఎక్కడున్నారంటే ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర లేకపోవచ్చేమో కానీ దేవుని రాజ్యంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు సాక్షులైన వారు కూడా ఎక్కడుంటారంటే దేవుని రాజ్యంలో ఉంటారు. నేటి దినాల్లో మనం చూస్తూ ఎంతో మంది దైవ సేవకులు, స్టీవెన్ గ్రాహం గారు, వారి పిల్లలు ఎక్కడున్నారు? దేవుని సేవ కొరకు వచ్చి వారు హతసాక్షులుగా మారిపోయారు. దేవుని శిష్యులు 12 మంది కూడా హతసాక్షులుగా మారారు. వారు ఎక్కడున్నారు? దేవుని సువార్త ప్రకటించినందుకే, దేవుని నామాన్ని ఘనపరిచినందుకే, యేసే గొప్ప దేవుడిని చెప్పినందుకు వారు హతసాక్షులుగా మారారు. దేవుని రాజ్యంలో ఉన్నారు. ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో ఉన్న మనం కూడా దేవుని కొరకు మనం దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేసి ఒకవేళ శారీరకంగా, మానసికంగా చనిపోతే కూడా దేవుని రాజ్యంలో ఉంటాం. ఆయన కొరకు సువార్తలో వెళితే ఆ మధ్యలో ఒక దైవజనుడు గుంటూరులో జోసెఫ్ అనే సేవకుడు
మంచి గానం చేస్తూ సువార్తను అందించి నవ్విస్తూ దేవుని సువార్త నింపే ఆయన సువార్త ప్రకటించి అలాగ స్టేజ్ మీద నిలబడుతూనే కుప్పకూలిపోయాడు. కారణం దేవుని సేవ చేశాడు. అక్కడే ప్రాణం ఇడిచాడు. అతనికి దేవుని రాజ్యము దొరికింది. కారణం సేవలో నమ్మకమైన సేవ చేశాడు. యథార్థంగా చేశాడు. అతని చరిత్ర ఒక్కసారి వింటే చిన్నగా ఒక మాట చెప్పి ముగించేస్తా. అతను అడుక్కొని తినేవాడంట ఆయన. పొట్టివాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని మంచిగా పాడుతూ, మంచి సందేశం ఇస్తూ, మరి అందరూ నవ్విస్తూ ఆరాధించే అతను అంతలోనే దేవునికి ఇష్టమైంది. వెంటనే దేవుడు తీసుకున్నాడు. కాబట్టి అతని ఆత్మ దేవుని రాజ్యంలో సంతోషిస్తుంది. మన జీవితంలో మనం కూడా ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని శోధనలైనా, రాబోతున్న దినాల్లో ఇలాంటి కలవరాలు ఎన్నొచ్చినా భయపడుకోకుండగా దూత యేసేపుతో మాట్లాడింది, మరియమ్మతో మాట్లాడింది, గొల్లలతో మాట్లాడింది, జ్ఞానులతో కూడా మాట్లాడి బలపరిచి ధైర్యపరిచింది. అదే జ్ఞానులు, అదే నక్షత్రం హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఆ శుభవర్తమానం చెప్తే వాళ్ళకేమో ఆనందము, సంతోషము. అదే దేవదూత ఇక్కడొచ్చి చెప్తే కలవరం. అతనికే కాదు, యెరూషలేం ప్రాంతంలో ఉండే వారందరూ కూడా కలవరం. కలవరం. కాబట్టి రాబో దినాల్లో నాయకులు కూడా సాతాను అనుచరులై మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని ఆందోళనలకు గురి చేసినా భయపడనవసరము. భయపడుకుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం మనకుంది. కనుక ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో ఇలాంటి హేరోదులు ఎంతమంది వచ్చినా, ఇలాంటి సైనికులు ఎంతమంది వచ్చినా మనల్ని ఏమి కూడా చేయలేరు. ఏం చేసినా ఈ శరీరంని కానీ ప్రాణమును మాత్రం వారికి ముట్టే హక్కు లేదు. ఆ ప్రాణం దేవుడిచ్చింది కనుక ఆ ప్రాణం దేవుని చేతికి అప్పచెప్తే ఆ దేవుడు ఆ చిన్న 2 సంవత్సరాల పిల్లలను చేర్చుకున్నట్లు సువార్తలో మనం ఆ ప్రాణాన్ని దేవునికి ఇస్తే మన ఆత్మ కూడా అక్కడ దేవుని రాజ్యంలో యుగాలు దేవునితో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తాయి. కనుక ఈ ప్రాతకాలం క్రిస్మస్ ముగించుకున్నాము. మరి హెరోదు రాజుకి కలవరం వచ్చేసింది. ఆ కలవరాన్ని బట్టి అతని కోపం కట్టలు తెంచుకొని చిన్న పిల్లల మీద చూపించింది. చివరికి ఆయన ఏమైపోయాడంటే చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తు దేశేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై శిశువు ప్రాణం తీయజుచ్చుచున్న వారు చనిపోయినని చెప్పాను. శిశువు ప్రాణం తీయాలనుకున్న వ్యక్తి ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోతాడు. ఖచ్చితంగా ఈ లోక రాజ్యాలన్నీ కూడా పడిపోతాయి. ఈ లోకంలో ఉండే అధికారులు పడిపోతారు. క్రీస్తు రాజ్యం నిలబడుతుంది యుగాలు. ఆ ప్రభు రాజ్యంలో మనం కూడా ఇప్పుడు ఈ లోకంలో మనకి ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, మంత్రులు కాకపోవచ్చు, అధికారులు కాకపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో మనం కూడా ఈ భూలోకాన్ని ఏలే అవకాశం, అధికారాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.